భారతదేశంలోని మధ్యతరగతి తక్కువ ఆదాయ వర్గాల ఖాతాదారులకు ఆర్థిక భారాన్ని తగ్గించే శుభవార్త వచ్చింది. దేశంలోని 7 ప్రముఖ బ్యాంకులు సేవింగ్స్ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ నిబంధనను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయం మహిళలు, రైతులు, విద్యార్థులు, సీనియర్ సిటిజన్లకు ఆర్థిక సౌలభ్యాన్ని పెంచి బ్యాంకింగ్ సేవలను మరింత ప్రజాస్వామ్యం చేస్తుంది. సాధారణంగా మధ్యతరగతి వర్గాలు ఇంటి అద్దె, రోజువారీ ఖర్చులు, పిల్లల చదువు వంటి ఆర్థిక బాధ్యతలతో సతమతమవుతుంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో బ్యాంకులు విధించే కనీస బ్యాలెన్స్ ఛార్జీలు అదనపు భారంగా మారుతాయి. ఈ సమస్యను గుర్తించిన బ్యాంకులు కస్టమర్ల సౌకర్యార్థం కనీస బ్యాలెన్స్ నిబంధనను తొలగించాయి. ఈ చర్య ద్వారా సేవింగ్స్ ఖాతాలు ఖాళీగా ఉన్నప్పటికీ ఎలాంటి జరిమానా లేదా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఎస్బీఐ నుంచి ఈ మార్పు మొదలైంది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2020 మార్చి నుంచి కనీస బ్యాలెన్స్ ఛార్జీలను రద్దు చేసింది. ఈ నిర్ణయం దాదాపు 44.51 కోట్ల మంది ఖాతాదారులకు ప్రయోజనం చేకూర్చింది. అర్బన్, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లోని సేవింగ్స్ ఖాతాదారులందరికీ ఈ సౌలభ్యం వర్తిస్తుంది. ఎస్బీఐ నిర్ణయంతో ఇతర బ్యాంకులు చర్యలకు ఉపక్రమించాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా జూలై 1, 2025 నుంచి కనీస బ్యాలెన్స్ షరతులను అన్ని సేవింగ్స్ ఖాతాలపై విధించే ఛార్జీని రద్దు చేసింది. కానీ ప్రీమియం సేవింగ్ ఖాతా పథకాలపై ఈ ఛార్జీని రద్దు చేయలేదు. ఇండియన్ బ్యాంక్ కూడా కనీస బ్యాలెన్స్ ఛార్జీని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జూలై 7, 2025 నుంచి అన్ని రకాల సేవింగ్ ఖాతాలపై కనీస బ్యాలెన్స్ ఛార్జీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సంవత్సరం మే నెలలో సాధారణ సేవింగ్ ఖాతాలతో సహా అన్ని రకాల పొదుపు ఖాతాలపై కనీస బ్యాలెన్స్ ఛార్జీని కెనరా బ్యాంకు రద్దు చేసింది. వీటిలో శాలరీ, ఎన్ఆర్ఐ సేవింగ్ ఖాతాలు కూడా ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అన్ని రకాల సేవింగ్ ఖాతాలపై కనీస బ్యాలెన్స్ ఛార్జీని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ బ్యాంకు కస్టమర్లకు ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. కనీస బ్యాలెన్స్ షరతులను నెరవేర్చేందుకు బ్యాంకు కస్టమర్ల నుంచి ఎటువంటి ఛార్జీలు వసూలు చేయకూడదని బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా నిర్ణయించింది. దీని ప్రకారం మారుతున్న మార్కెట్ పరిస్థితులు, ఆర్థిక సౌలభ్యాన్ని పెంచే లక్ష్యంతో ఈ మార్పు చేశారు. ఈ నిర్ణయం ఆర్థిక సమ్మేళనాన్ని ప్రోత్సహిస్తూ బ్యాంకింగ్ సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రోత్సహించినట్లు అవుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఖాతాదారులు, తక్కువ ఆదాయం గల వ్యక్తులు ఈ నిర్ణయంతో బ్యాంకింగ్ వ్యవస్థలో ఎక్కువగా పాల్గొనగలుగుతారు. అంతేకాకుండా బ్యాంకుల మధ్య పోటీని పెంచి కస్టమర్ల సంతృప్తిని మెరుగుపరుస్తుంది. అయితే ఖాతాదారులు తమ బ్యాంకు విధానాలను స్వయంగా తనిఖీ చేసుకోవడం మంచిది. కొన్ని బ్యాంకులు నిర్దిష్ట ఖాతా రకాలపై ఛార్జీలను కొనసాగించవచ్చు. ఈ నిర్ణయం భారత బ్యాంకింగ్ రంగంలో కస్టమర్ స్నేహపూర్వక విధానాలకు ఒక ముందడుగుగా నిలుస్తుంది.